వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ని నడిపించుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి మనం హామీలు ఇచ్చినాం, ఎలాంటి పథకాలను అమలు చేస్తామన్నాం, ఎలా అడ్మినిస్ట్రేషన్ను ఒక గాడిన నడిపించాలి అన్న ఒక థింకింగే ఉండాలి. కానీ ఇక్కడ కూడా రాజకీయంగానే మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో కావచ్చు, అటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా నిన్న అసలు యాక్చువల్గా వాళ్ళకి సమ్మెకి వెళ్తే ఈరోజు అన్ని ఆర్టీసీ బస్సులు బంద్ ఉండాలి. కాకపోతే వాళ్ళకు ఏదో కొంత గొప్ప మళ్ళీ చర్చలు అన్నారు, కానీ వాళ్ళంతలా వాళ్ళు విలువలేదు. మళ్ళీ అటు కూడా ఆర్టీసీ ఉద్యోగులు పోయి కూర్చుంటే ఏదో సఫలమైనవి, మళ్ళీ కొంత వాయిదా పడింది. సో మీ విషయంలో కూడా అంటే ఇటు ఉద్యోగుల విషయంలో ఎందుకు రాజకీయాలు చేస్తున్నట్టు? అడ్మినిస్ట్రేషన్ను నడిపించుకోవాలంటే రాజకీయాలు ప్రతిపక్షాల తరపునో లేకపోతే ఇంకెవరి తరపునో చేయాలి తప్ప ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీరందరూ కలిసికట్టుగా పనిచేసే విషయంలో ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇది వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి రాజకీయ నాయకులు అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటారు, అధికార పక్షం వచ్చినప్పుడు ఏమి ఇవ్వలేం, మా పరిస్థితి బాగాలేదంటారు. ఇలా స్కీములు తీసుకొచ్చి అది రాజకీయ స్కీములే తప్ప ప్రజలకు కొరిగేది నాకు వాస్తవానికి ఏమనిపించదు. ఇలా చూస్తున్నాం మన దగ్గర స్కిల్ లేబర్ లేకుండా పరిస్థితిని. ఇప్పుడు అక్కడి లేబర్లు కూడా బీహార్ నుంచి వెళ్ళి, ఒరిస్సా నుంచి వెళ్ళి, అలా రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మేధావులు ఆలోచించాలి. మీరు ఎలక్షన్లలో అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పేసి ఏదో పేదలకు చేస్తున్నా అంటే నిజంగా అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, తప్పేం లేదు. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వాలి తప్ప నడవలేని వాళ్ళకి ఇవ్వాలి, బ్లాండ్ వాళ్ళకి ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి, తప్పులేదు. కానీ ఇవన్నీ మా ఉద్యోగులకే వెళ్తున్నాం ఇవి చేస్తున్నాం చేసే తప్పు. ఏదైనా మేధావులు అందరూ కలిసి రావాలి. ఈ ఉచితాల గురించి కూడా మాట్లాడే రోజు వస్తుంది, ఒక యుద్ధమే అవుతుంది. ఎందుకంటే ఉచితాలు ఇచ్చిన దేశాలు ఏమైనాయి, ఉచితాలు ఇచ్చిన రాష్ట్రాలు ఏమైనాయి. చిన్న విపత్తు వస్తే తట్టుకునే శక్తి వెళ్ళలేదు. మాకు జీతాలు ఇచ్చలేని పరిస్థితి అయితే రేపు ఏదైనా చిన్న భూకంపాలో ఏదైనా వచ్చినప్పుడు ఆర్థికంగా మనం ఎంత తట్టుకుంటాం. అది మేధావులు అందరూ ఆలోచించాలి. మేము అంతే, నేను కూడా మేధావులతో చాలాతో మాట్లాడుతున్నాం. మీరు యాక్చువల్గా న్యాయంగా మా జీతభత్యాలు ఇచ్చినాక మీరు ఎవరన్నా ఇచ్చుకొని ప్రభుత్వం నడిపించేది మీరు. మరి మాకెట్లా పైసలు లేవంటే మేమేం చేస్తాం?